బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ ఇమాం భాషా ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు పార్టీలో తగిన గౌరవం దక్కడలేదని ఆరోపించారు. 2019లో పార్టీ అధికారంలో లేకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని గెలిపించేందుకు తాను ప్రచారం చేశారన్నారు. పార్టీ కోసం సొంత నిధులు వెచ్చించారని, నిద్రాహారాలు లేకుండా ప్రచారం చేస్తారని గెలిపించారని చెప్పారు. అయినా కూడా తనకు అవమానాలు తప్పడం లేదని, దీనిపై నారా లోకేష్ స్పందించాలని కోరారు. నేను 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. 2019లో ఇంతకు ముందు ఉన్న గత నాయకుడు అప్పటి వరకు కూడా పార్టీని వాడుకొని పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. జోరు వర్షంలో కూడా ఎక్కడ వెనక్కి చూడకుండా చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం 100 కార్యక్రమాలు ఇచ్చుంటే 100 కార్యక్రమాలు తూచా తప్పకుండా చేసిన వ్యక్తి ఉంటే ఇమాం భాషా అని చెప్పుకోవచ్చు గర్వంగా. అదేవిధంగా మా గ్రామ సమస్యల విషయానికి వస్తే మా గ్రామంలో అప్పటి వరకు కూడా సరైన పారిశుద్ధ్యం లేదనే ఉద్దేశంతో పర్సనల్గా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని చౌటికాలంలో తీయడం కూడా జరిగింది. అదేవిధంగా కరోనా విషయంలో మొదలుపెట్టిందే ఇమాం భాషా, మొట్టమొదట కూరగాయలు పంచిందే ఇమాం భాషా, తర్వాత మిగతా నాయకులందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 6వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టాను ఇక్కడ ముదివర్తిలో. ఆ మీటింగ్కి ఇక్కడున్న నాయకులు నేను 3 లక్షల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపాలని చూశారు. ఇన్ని కష్టాలు పడ్డాం. ఈరోజు చూస్తూ ఉన్నారు నా యొక్క రికార్డు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చచ్చిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. తెలుగుదేశం పార్టీ మారను నేను. కానీ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి మనకు ముదివర్తిలో ఐదు బూతులుంటే 5 బూతులకు ఆ రోజు ఇచ్చేసి కష్టపడి భవిష్యత్తు గ్యారంటీ టోటల్గా 100% చేసిన వ్యక్తి నేనైతే ఈరోజు ఒక్క బూతుకు కూడా నా తరపున ఇన్ఛార్జ్ లేడు. నేను 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. 2019లో ఇంతకు ముందు ఉన్న గత నాయకుడు అప్పటి వరకు కూడా పార్టీని వాడుకొని పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. జోరు వర్షంలో కూడా ఎక్కడ వెనక్కి చూడకుండా చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం 100 కార్యక్రమాలు ఇచ్చుంటే 100 కార్యక్రమాలు తూచా తప్పకుండా చేసిన వ్యక్తి ఉంటే ఇమాం భాషా అని చెప్పుకోవచ్చు గర్వంగా. అదేవిధంగా మా గ్రామ సమస్యల విషయానికి వస్తే మా గ్రామంలో అప్పటి వరకు కూడా సరైన పారిశుద్ధ్యం లేదనే ఉద్దేశంతో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జనతన్. నరేష్, చూస్తున్న ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎంత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ ఇష్యూగా ఉందో ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూకి సంబంధించి. మరోపు ఏంటి టీడీపీలో ఈ కలకలం ఏంటి? ఇమాం భాషా చాలా చెప్తున్నారు, మీడియా ముందుకు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను, సముచిత గౌరవం దక్కడలేదంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? సతీష్, మొత్తానికి అయితే నెల్లూరు జిల్లా కోవూరులో ప్రస్తుతం పొలిటికల్ రచ్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా కొనసాగుతున్న పరిస్థితిలో ఈ రోజు విడవలూరు మండలం సంబంధించినటువంటి ముదివర్తి గ్రామంలో జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ ఇమాం భాషా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అవమానాలకి గురి చేసిందని చెప్పి ఆరోపించడం జరిగింది. అయితే ఇమాం భాషా 2019 కూడా పార్టీ కోసం కష్టపడ్డాను, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనను వేధించినప్పటికీ కూడా ప్రశాంత్ రెడ్డి వైపు నేను పార్టీ కోసం కష్టపడి గెలిపించుకున్నానని చెప్పాడు. అయితే ఇక్కడ ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ప్రస్తుతం నిద్రాహారాలు లేకుండా పనిచేసిన నాన్ను పక్కన పెట్టుకున్నారు. పార్టీ కోసం సొంత నిధులను కూడా వేచించి పనులు చేసేందుకు ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాలంటూ కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశాడు. దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు చేయించారు అనేది మాత్రం ప్రస్తుతం ఇటు ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కూడా మండిపడతా ఉన్నారు. ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ లో భాగంగానే జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ అభివృద్ధిలో కీలకంగా ముందుకు వెళ్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలను ఎప్పుడు కూడా మోసం చేయదు. సో ఇదంతా కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అండ్ వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలం విభేదాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ రెడ్డిని డీఫాల్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆత్మహత్య ప్రయత్నం ఆ మీద మోపాలని చెప్పి ఈ రోజు పన్నాగం పొందారని చెప్పి ఒకవైపు టీడీపీ కూటమి నేతలతో కూడా మండిపడుతున్నారు. ఏదేమైనా కూడా కోవూరుకు సంబంధించి గత 4 రోజుల నుంచి మనం చూస్తా ఉంటే ఓ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డిపై
మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం నలుగురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, పరుష పదజాలంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవూరుకు సంబంధించినటువంటి టీడీపీ నేత చేతే ఈ యొక్క ప్రయత్నం అయితే వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా పార్టీ క్యాడర్ లో దీని మీద ఎలాంటి రచ్చ కొనసాగుతుంది అనేది మరి కాసేపు మరి కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.